నమస్తే దూరదర్శన్ వార్తలకు స్వాగతం నేను ప్రజ్ఞ ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు ముంబై ఐఐటిని సందర్శించిన రాష్ట్రపతి క్యాన్సర్ చికిత్స కోసం తొలి స్వదేశీ జన్యు చికిత్స కార్ టీ సెల్ థెరపీని ప్రారంభించిన ద్రౌపది ముర్ము పశ్చిమ బెంగాల్ బీహార్లలో ప్రధాని ఎన్నికల ప్రచారం దేశ ప్రజలు తన పరివారమన్న నరేంద్ర మోదీ నాయుడుపేటలో ముఖ్యమంత్రి మేమంతా సిద్ధం బస్సు యాత్ర బహిరంగ సభ 5 ఏళ్లలో అన్ని వర్గాల సంక్షేమానికి కృషి చేశామన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరులో టీడీపీ ప్రజాగళం రోడ్ షో వాలంటీర్ల వ్యవస్థకు తాను వ్యతిరేకం కాదన్న పార్టీ అధినేత ఎన్ చంద్రబాబు నాయుడు రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న ఎండల తీవ్రత ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్న రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వార్తల్లోని వివరాలు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు ముంబైలోని బాంబే ఐఐటిని సందర్శించారు ఈ సందర్భంగా క్యాన్సర్ చికిత్స కోసం భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ జన్యు చికిత్స విధానం కార్ టీ సెల్ థెరపీని ఆమె ప్రారంభించి జాతికి అంకితం చేశారు ఈ సందర్భంగా రాష్ట్రపతి మాట్లాడుతూ వైద్య శాస్త్రంలోని అత్యంత అసాధారణమైన పురోగతుల్లో ఒకటిగా ఈ థెరపీ పరిగణించబడుతుందని ఇది ఆత్మనిర్భర్ భారత్కు మేక్ ఇన్ ఇండియాకు స్ఫూర్తినిస్తుందన్నారు క్యాన్సర్పై పోరాటంలో దేశపు మొట్టమొదటి జన్యు చికిత్సను ప్రారంభించడం ఒక పెద్ద ముందడుగు అన్నారు ఈ చికిత్సా విధానం మానవాళికి కొత్త ఆశను అందిస్తుందన్నారు CAR T-cell therapy is considered to be one of the most phenomenal advances in medical science. It has been available in the developed nations for some time, but it is extremely costly and beyond the reach of most patients around the world. What is new about the therapy being launched today, as I understand it, is that it costs 90% less than what is available elsewhere. I am told that this is the world's most affordable CAR T-cell therapy. Moreover, it is also an example of the Make in India initiative, a shining example of Atmanirbhar Bharat. విపక్షాలు ఆరోపించినట్టుగా తనకు పరివారం లేదని దేశ ప్రజలే తన పరివారమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు పశ్చిమ బెంగాల్ కూచ్ బిహార్లో జరిగిన బహిరంగ సభలో ప్రధాని మాట్లాడుతూ మహిళా సాధికారత మౌలిక వస్తుల కల్పన బీజేపీ గ్యారంటీ అన్నారు పశ్చిమ బెంగాల్లో సుమారుగా 40 లక్షల మందికి గృహవసతిని కల్పించామని మరుగుదొడ్లు గ్యాస్ విద్యుత్ కుళాయి ద్వారా నీళ్లు మోదీ గ్యారంటీ ద్వారా లభించాయన్నారు 8,500 కోట్ల రూపాయలు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా రైతుల ఖాతాల్లో నేరుగా జమ చేశామన్నారు 500 సంవత్సరాల తర్వాత అయోధ్యలో రామమందిరాన్ని నిర్మించామన్నారు ఇక్కడ ఇతరుల హామీలు ఆగిపోతాయో అక్కడ మోదీ గ్యారంటీ మొదలవుతుందని తెలిపారు మహిళలకు చట్టసభల్లో సీట్లను కేటాయించడం ద్వారా వారికి ప్రాధాన్యత కల్పించామన్నారు గడిచిన 10 ఏళ్లలో పశ్చిమ బెంగాల్లోని మారుమూల ప్రాంతాల్లో కూడా అభివృద్ధి జరిగిందని ఇది కేవలం ట్రైలర్ మాత్రమేనని ఇంకా ఎంతో అభివృద్ధి చేయాల్సి ఉందని చెప్పారు क्योंकि मोदी ने इसकी गारंटी दी थी पश्चिम बंगाल के करोड़ों परिवारों को पहली बार टॉयलेट मिला बिजली मिली गैस मिला नल से जल कनेक्शन पहुंचा क्योंकि ये मोदी की गारंटी थी यहां बंगाल के किसानों के खातों में हमने पीएम किसान सम्मान निधि के 8,500 करोड़ रुपए सीधे भेजे क्योंकि ये मोदी की गारंटी थी और साथियों 10 साल में जो विकास हुआ बहुत बड़ी लंबी लिस्ट है हिंदुस्तान के हर इलाके में हुआ हिंदुस्तान के हर परिवार तक पहुंचा बहुत कुछ हुआ है लेकिन आप याद रखिए ये जो 10 साल में हुआ है ना 10 साल में जो विकास हुआ है ना वो तो सिर्फ ट्रेलर है ट्रेलर अभी तो मुझे बहुत करना है अभी तो हमें देश को बहुत आगे लेकर जाना है
अभी तो हमें पश्चिम बंगाल को बहुत आगे ले जाना है। मेरे विरोधी कहते हैं मोदी का कोई परिवार नहीं है। अरे मोदी के लिए तो मेरा भारत मेरा परिवार है। బీహార్ రాష్ట్ర అభివృద్ధికి ఎన్డీఏ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. బీహార్లోని జమియు జిల్లాలో ఖైరా బ్లాక్లో బల్లాపూర్లో జరిగిన ఎన్నికల సభలో ప్రచారంలో మోదీ మాట్లాడుతూ చంద్రుడి దక్షిణ ధ్రువంపై అంతరిక్ష నౌకను విజయవంతంగా నింపిన తొలి దేశంగా భారత్ అవతరించిందన్నారు. ప్రపంచంలోనే 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా కూడా అవతరించిన భారత్ ఉగ్రవాద కార్యకలాపాలకు మద్దతిచ్చే వారికి తగిన సమాధానమిస్తుందన్నారు. కాంగ్రెస్ తన ప్రభుత్వ హయాంలో శిథిలావస్థలో ఉన్న రైళ్లను మాత్రమే వారు నడిపిందని, అయితే ఇప్పుడు దేశం మొత్తంలాగే బీహార్ వాసులు కూడా వందే భారత్ రైలులో ప్రయాణిస్తున్నారన్నారు. కాంగ్రెస్ హయాంలో దేశం అన్ని రంగాల్లో వెనుకబాటుకు గురైందని, తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అభివృద్ధిలో ముందుకు దూసుకుని వెళుతూ ప్రపంచానికే దిశానిర్దేశం చేసే స్థితికి చేరుకుందన్నారు. पूरे देश को दिशा दिखाने वाली रही है। बिहार की इस धरती ने आजादी की लड़ाई में और स्वतंत्र भारत की नींव मजबूत करने में बहुत बड़ी भूमिका निभाई है। लेकिन दुर्भाग्य से बिहार के सामर्थ्य के साथ आजादी के बाद 5-6 पीढ़ियों के साथ यहां न्याय नहीं हो पाया। बिहार को एनडीए गठबंधन बहुत ही परिश्रम से एक बड़े दलदल से बाहर निकालकर लाया है। हमारे नीतीश बाबू की इसमें बहुत बड़ी भूमिका रही है। अब समय आ गया है कि बिहार और तेज गति से विकास करे। इसलिए 2024 का चुनाव बिहार और भारत के भविष्य के लिए बहुत निर्णायक है। ये चुनाव विकसित बिहार के सपनों को पूरा करने का चुनाव है। ये चुनाव विकसित भारत के संकल्प को मजबूत करने का चुनाव है। आज एक और कांग्रेस और आरजेडी जैसी पार्टियां हैं जिन्होंने अपनी सरकार के समय पूरी दुनिया में देश का नाम खराब किया था। పెత్తందారి పేదరిక భావజాలానికి మధ్య ఎన్నికలు జరుగుతున్నాయని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో విజయాన్ని సాధించడమే లక్ష్యంగా వైసీపీ చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్రలో భాగంగా ఈ రోజు నాయుడుపేటలో జరిగిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ అన్ని వర్గాల సంక్షేమం కోసం 5 ఏళ్ల పాటు కృషి చేశామన్నారు. ఇప్పుడు వేసే ఓటు ప్రజల భవిష్యత్తును నిర్ణయిస్తుందన్నారు. వెనుకబడిన వర్గాలకు అధిక ప్రాధాన్యతనిచ్చామన్నారు. అయ్యా చంద్రబాబు, నువ్వు 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేశావు కదయ్యా, 3 సార్లు ముఖ్యమంత్రి అని కూడా చెప్పుకుంటావు కదయ్యా. మరి 14 ఏళ్ళు సీఎంగా చేశావు, 3 సార్లు ముఖ్యమంత్రిగా కూడా చేశానని చెప్పుకుంటావు. మరి నీ పేరు చెబితే కనీసం ఒక్కటంటే ఒకటైనా నువ్వు చేసిన మంచి గాని, నువ్వు చేసిన ఒక్కటంటే ఒకటైనా నువ్వు చేసిన స్కీమ్ గాని నీ పేరు చెబితే ఏ ఒక్కరికైనా గుర్తుకు వస్తుందా చంద్రబాబు అని అడుగుతా ఉన్నాను. 2 చేతులు పైకెత్తాలి బా, 2 చేతులు పైకెత్తాలి. ఇలా 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 రానే రాదు కదా.
పైగా చంద్రబాబు పేరు చెప్తే ఆ పేదలకు గుర్తుకు వచ్చేది పేదలకు గుర్తుకొచ్చేది వెన్నుపోట్లు, మోసాలు, అబద్ధాలు, కుట్రలు, కుతంత్రాలు. ఇవి చంద్రబాబు పేరు చెప్తే గుర్తుకొచ్చేటివి. సార్వత్రిక ఎన్నికల్లో విజయాన్ని సాధించడమే లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ చేపట్టిన ప్రజాగలం రోడ్ షో ఈ రోజు తూర్పుగోదావరి జిల్లాలో కొనసాగుతోంది. కొవ్వూరులో జరిగిన రోడ్ షోలో చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ రాష్ట్రాన్ని కాపాడేందుకే టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేస్తున్నామన్నారు. వాలంటీర్ల వ్యవస్థకు తాము వ్యతిరేకం కాదన్నారు. వాలంటీర్లు వైసీపీకి మద్దతుగా పనిచేస్తున్నారని, ఇది సరికాదన్నారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా వాలంటీర్లు కొనసాగుతారన్నారు. జగన్మోహన్ రెడ్డి అహంకారంతో విధ్వంస పాలకుడుగా రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు. మీ భవిష్యత్తును అంధకారం చేశాడు. మీ పిల్లల భవిష్యత్తు ప్రశ్నార్థకం చేశారు. అలాంటి చిన్న పిల్లల పెద్ద అయితే ఇక్కడ ఎడారిగా మిగిలిపోతుంది. ఆంధ్రప్రదేశ్ శ్మశానంగా మిగిలిపోతుంది. అందుకే మిత్రపక్షాలతో వచ్చాం. కూటమిగా ఒక జట్టు కట్టాం. జనసైనికులకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, జనసైనికులు హుషారుగా ఉండండి. ఈ రోజు మీరు ఒకసారి చూస్తే పవన్ కళ్యాణ్ గారు మొట్టమొదటి నుంచి చెప్తున్నాడు, ప్రజల కోసం వచ్చిన మనిషి పవన్ కళ్యాణ్ గారు. అవునా కాదా? రాష్ట్రం నాశనం అయిపోతా ఉంది. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదు. రాష్ట్రాన్ని కాపాడుకోవాలని మొట్టమొదట ముందుకు వచ్చిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. కొవ్వూరు సభ ద్వారా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఇంకొక పక్క బీజేపీ. ఈ రోజు మీరు గుర్తుపెట్టుకోవాలి, కేంద్రంలో బీజేపీ ఉందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. మళ్ళీ వచ్చే పార్టీ బీజేపీ అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకే ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి, ప్రజల్ని గెలిపించడానికి, మీకు న్యాయం చేయడానికి బీజేపీ, తెలుగుదేశం, జనసేన ఒక జట్టుగా ఇక్కడికి వచ్చాం. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను తనిఖీ చేయడంలో భాగంగా ఈ నెల 13వ తేదీన ర్యాండమైజేషన్ ప్రక్రియను నిర్వహిస్తున్నట్లు ప్రకాశం జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఎస్ దినేష్ కుమార్ తెలియజేశారు. ఒంగోలులోని మామిడిపాలెంలో ఈవీఎంల గోడౌన్లను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల ర్యాండమైజేషన్ తర్వాత మరో 8 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి ర్యాండమైజేషన్ పూర్తి చేశామన్నారు. ఈవీఎంస్ ఫస్ట్ ర్యాండమైజేషను రాబోయిన 13th చేయడానికి ఉన్నాము. సో ఈ 13th చేసినప్పుడు ఈ ఈవీఎంస్లో ఉంటున్న సియూస్, బియూస్ అండ్ వీవీప్యాట్స్ అన్నీ కూడా ఆ సంబంధపడిన కాన్స్టిట్యుయెన్సీస్కి ఆ రోజు అక్కడ నుంచి పంపించాల్సి ఉంటుంది. సో ఫస్ట్ రోజున పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీస్ ఉంటున్న వేరియస్ అసెంబ్లీ సెగ్మెంట్కి బియూలు, సియూలు అండ్ వీవీప్యాట్లు డివైడ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ డే, ఫాలోయింగ్ డే సేమ్ టీమ్ ఉండి అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీస్లో ఉంటున్న బియూస్, సియూస్ అండ్ వీవీప్యాట్స్ సెగ్రిగేట్ చేసి పంపించేస్తారు. వచ్చినప్పుడు అదన్నీ కూడా ఏ కాన్స్టిట్యుయెన్సీస్కి ఏ బియూ, సియూ అండ్ వీవీప్యాట్ వెళ్తుందో అదన్నీ కూడా అప్పుడే ఈఎంఎస్ సాఫ్ట్వేర్లో స్కాన్ చేసేసుకొని సెపరేట్గా ఒక క్లోజ్డ్ వెహికల్స్ కాన్స్టిట్యుయెన్సీ వారిగా పెట్టుకొని ఆ కాన్స్టిట్యుయెన్సీలో ఏర్పాటు చేసిన ఈ స్ట్రాంగ్ రూమ్స్, డిస్పాచ్ కోసం ప్రిపేర్ చేసిన స్ట్రాంగ్ రూమ్స్కి అక్కడ నుంచి పంపించడం జరుగుతుంది. వార్తల్లో ఇప్పుడు ఒక స్వల్ప విరామం. మిఠాయి మా కాలంలో ఎలా ఉండేదంటే, అయితే వెళ్ళండి మీ కాలంలోకి. రొమాన్స్ అనేది మా కాలంలో ఉండేది. పేమెంట్ కూడా ఆ కాలంలో లాగేనా? ఏమండి, డిజిటల్ పేమెంట్ నేర్చుకోండి. కొత్త కాలానిది ఈజీ, సేఫ్ మరియు ఫాస్ట్. నేనైతే వీరికి డిజిటల్ పేమెంట్ చేయడం నేర్పించాను. మరి మీరు రండి సెల్ఫీ తీసుకుందాం. ఇది మా తరానిది. ఆర్బీఐ చెప్తుంది, ఈ డిజిటల్ పేమెంట్ వాడండి, ఇతరులకు నేర్పించండి.
బ్యాక్ టు న్యూస్. పెన్షన్ కోసం వెళ్లి వృద్ధురాలు చనిపోయిందని సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని పల్నాడు జిల్లా కలెక్టర్ లోలేటి శివకుమార్ స్పష్టం చేశారు. ఈ మేరకు కలెక్టర్ ఓ వీడియోను విడుదల చేశారు. మృతి చెందిన మహిళ అనారోగ్యంతోనే మృతి చెందిందని, పింఛన్ కోసం వెళుతూ కాదని కలెక్టర్ స్పష్టం చేశారు. రోజులుగా కూడా తనకు ఆరోగ్యం సరిగ్గా లేకపోవటం వల్ల అక్కడే గ్రామంలోనే ఉంది. ఆవిడ ఎక్కడ కూడా పెన్షన్ కోసం ఆ గ్రామం విడిచి బయటికి రాలేదు. ఎందుకంటే నిన్నే మనం ఎంపీడీఓస్ ద్వారా, పంచాయత్ సెక్రటరీస్ ద్వారా అందరికీ కూడా పల్నాడు జిల్లాకు సంబంధించి అందరికీ కూడా సమాచారం అందించడం జరిగింది. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఎక్కడ కూడా ఇక్కడ దివ్యాంగులు కానీ, వృద్ధులు కానీ, బెడ్ రిడెన్ కానీ, ఎవరెవరైతే కదలలేని పరిస్థితులు ఉంటారో, నడవలేని పరిస్థితులు ఉంటారో అటువంటి వారు అందరికీ కూడా ఇంటి దగ్గరే పెన్షన్ ఇచ్చే కార్యక్రమం అన్నది చేయమని చెప్పి క్లియర్గా మార్గదర్శకాలు ఇచ్చింది. దాని ప్రకారం వారి ఇంటి దగ్గరికి పెన్షన్ ఇవ్వటం జరుగుతుందని చెప్పి సచివాలయ ఉద్యోగుల ద్వారా అందరికీ కూడా సమాచారం అందజేశాము. ఏదైతే ఈరోజు సోషల్ మీడియాలో కానీ, వివిధ వార్తా సంబంధించిన వాట్సాప్ గ్రూపులు కానీ వీటిలన్నింటిలో కూడా ఏదైతే న్యూస్ వస్తుందో అది పూర్తిగా అవాస్తవం. నెహ్రూ నగర్ తండకు చెందిన రామావత్ సాలిబాయ్ అన్నావిడ ఆరోగ్యం బాగోకపోవటం వల్ల సహజ మరణం పొందింది తప్ప పెన్షన్ కోసం వచ్చే దారిలో పడిపోయి చనిపోయింది అన్నది పూర్తిగా అవాస్తవం. ఇది ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు, ఎన్నికల సమాచారాన్ని అందించేందుకు పశ్చిమ గోదావరి జిల్లా 3 మీడియా కార్యాలయాలను ఏర్పాటు చేశామని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ తెలియజేశారు. భీమవరంలో ఏర్పాటు చేసిన మీడియా సెంటర్ను ప్రారంభించిన కలెక్టర్ మాట్లాడుతూ మీడియా కమాండ్ కంట్రోల్ రూమ్, ఎంసీఎంసీ కార్యాలయాల ద్వారా మీడియాకు ఎప్పటికప్పుడు ఎన్నికల సమాచారం అందిస్తామన్నారు. జిల్లాలో ఎన్నికల ప్రచారాలకు సంబంధించి 240 అనుమతులు ఇచ్చామని, జిల్లా సరిహద్దు ప్రాంతాల్లో 5 చెక్పోస్టులను ఏర్పాటు చేశామన్నారు. మీడియాకి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి కోసం కూడా ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలి. సో ఆ ఆదేశం వరకు ఇది 3rd కంట్రోల్ రూమ్ ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కంట్రోల్ రూమ్లో ఫ్రీగా మీడియా సిబ్బంది రావచ్చు, కూర్చోవచ్చు. ఏమైనా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, ఏమైనా ఇంపార్టెంట్ డెవలప్మెంట్స్ జరుగుతున్నాయి, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ సంబంధించి, నామినేషన్ సంబంధించి, విడ్రావల్ ఆఫ్ క్యాండిడేట్, ఫైనలైజేషన్ ఆఫ్ క్యాండిడేట్ సంబంధించి, ఈవీఎం కమిషనింగ్ సంబంధించి కూడా మనం టైం టు టైం మీడియా సిబ్బందికి ఇస్తుంటాము. జిల్లా వ్యాప్తంగా 5 ఇంటర్ బోర్డర్ చెక్ పోస్ట్ మనం పెట్టాము. అండ్ ప్రతిరోజు 4 నుంచి 5 గంటలు సిఐఎస్ఎఫ్ కూడా ఈ చెక్ పోస్ట్ మ్యాన్ చేస్తున్నారు. ప్రతి చెక్ పోస్ట్కి ఒక ఆర్డర్ ఇవ్వడం జరిగింది. సో ప్రతిరోజు మినిమం 3 వెహికల్, అఫీషియల్స్ వెహికల్, ప్రతి వెహికల్ నిఘా ఉండాలి. సో ఇది కూడా మనం చెక్ చేస్తున్నాము. అదేవిధంగా ఇప్పుడు వరకు చూస్తే 240 వరకు వేరియస్ ర్యాలీస్ కానీ, డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ కానీ, వీడియో వ్యాన్స్ కానీ పర్మిషన్స్ కూడా వచ్చినాయి. సో ఈ పర్మిషన్స్ కూడా మనం అన్నీ ఇచ్చేసాము. అండ్ సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో పలు జిల్లాలకు నూతన ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది. కృష్ణా జిల్లా ఎన్నికల అధికారిగా డీకే బాలాజీ, అనంతపురం జిల్లా ఎన్నికల అధికారిగా వి వినోద్ కుమార్, తిరుపతి జిల్లా ఎన్నికల అధికారిగా ప్రవీణ్ కుమార్ నియమితులయ్యారు. గుంటూరు రేంజ్ ఐజీగా సర్వశ్రేష్ఠ త్రిపాఠి, పల్నాడు జిల్లా ఎస్పీగా బిందు మాధవ్, ప్రకాశం ఎస్పీగా సుమిత్ సునీల్, చిత్తూరు ఎస్పీగా విఎన్ మణికంఠ, అనంతపురం ఎస్పీగా అమిత్ బర్ధర్, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఎస్పీగా కె ఆరిఫ్ హఫీజ్లు నియమితులయ్యారు. రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలన్నా, వృద్ధులకు, పేదలకు సకాలంలో సంక్షేమ పథకాలు అందాలన్నా మరొకసారి వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రావాల్సిన అవసరముందని ఆ పార్టీ నేత తమ్మినేని సీతారాం పేర్కొన్నారు. శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలస మండలంలో తొరగాం పంచాయతీ పరిధిలో ఆయన ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థల ఏర్పాటుతో పాలనలో పూర్తి స్థాయి పారదర్శకత సాధ్యమైందన్నారు. వైసీపీ ప్రభుత్వం హయాంలో రాష్ట్రం లక్షల కోట్ల రూపాయల అప్పుల ఊబిలో కూరుకుపోయిందని టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలు పుట్టపర్తి నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి పల్లె సింధూరారెడ్డి అన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గానికి చెందిన పలువురు వైసీపీ కార్యకర్తలు జనసేనలో చేరారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ టీడీపీ విజయంతోనే రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి జరుగుతుందన్నారు.
ఉన్నంత వరకు పుట్టపర్తి నియోజకవర్గంని నంబర్ 1 నియోజకవర్గంగా మార్చడానికి మాత్రం మా సాయి శక్తిగా మేము ప్రయత్నం చేస్తుంటాము ప్రతి ఎల్లప్పుడూ. గత 5 సంవత్సరాల్లో మనం వెనక్కి తిరిగి చూసుకుంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒక రాతి యుగంలోకి వెళ్ళిపోయింది. ఒక్క అభివృద్ధి పని కూడా జరగలేదు. జగనన్న ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి 9 ఈ నవరత్నాలు అని చెప్పి జగనన్న ప్రతిరోజు పేపర్లలో జగనన్న ఈ దీవెన ఆ దీవెన అని చెప్పి ప్రతిరోజు ఫుల్ పేజ్కి యాడ్లు ఇస్తూనే ఉన్నారు. కానీ మనకి ఇప్పుడు మిగిలిండే 9 రాళ్ళు మాత్రమే అని చెప్పుకోవచ్చు. మీరు చూసుకుంటే మద్యం అసలు ఏరైపారుతోంది. ఎలక్ట్రిసిటీ ఛార్జీలు, బస్ ఛార్జీలు, మామూలు నిత్యావసర వస్తువులు, కందిబ్యాళ్ళు, నూనె, అసలు ఏమైనా తినడానికి వీలు పడుతుందా? మనకి ఇంటిని సక్రమంగా ఆడవాళ్ళకి నడుపుకోవడానికి వీలు పడుతుందా? మన చేతిలో ఉన్న ఒక గొప్ప ఆయుధం ఏంటో తెలుసా? ఇప్పుడు మే 13న మనకి 5 ఏళ్ల వైసీపీ పాలనలో విసుగు చెందిన రాష్ట్ర ప్రజలు మార్పును కోరుకుంటున్నారని, ఆ మార్పు నరేంద్ర మోదీతోనే సాధ్యమని బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి నేతలు తెలియజేశారు. శ్రీకాకుళంలో వారు మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం 3 పార్టీలు కూటమిగా ఏర్పడ్డాయన్నారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, అభివృద్ధి కూటమి కట్టుబడి ఉందన్నారు. దార్శనికత, సంక్షేమ పథకాలు, అభివృద్ధి పట్ల టీడీపీకి నిబద్ధత ఉందని, మిగిలిన పార్టీలు ఇందుకు మద్దతుగా నిలిచాయన్నారు. అందులో భాగంగానే ఈ కూటమిలో మనకి ఈ రాష్ట్రంలో ఏం చేస్తున్నాం ఈ కూటమి ద్వారా, అలాగే ఈ జిల్లాలో ఉన్నటువంటి 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూటమి ఉన్నటువంటి అభ్యర్థుల్ని గెలిపించుకోవాలన్న ఒక ఆలోచనతో 3 పార్టీలు కూడా అహర్నిశలు కృషి చేసి ముందుకు సాగి ఈ మా యొక్క అభ్యర్థులను గెలిపించుకోవాలన్న ఆలోచనతో ఈ కూటమి ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో భాగంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి అనేక అవినీతి, అరాచక పాలనకు సంబంధించి కూటమికి వచ్చినటువంటి సూచన ప్రకారంగా మేము తెలియజేసేది ఏంటంటే, ఈ రాష్ట్రంలో 6,000 మంది దళితులు ఇప్పటి వరకు కూడా చాలా ఇబ్బందులకు గురి చేసి కేసులు నమోదు చేసినటువంటి పరిస్థితి ఏర్పడింది. అలాగే 185 మంది కూడా పట్టం పెట్టుకునే పరిస్థితులు ఏర్పడ్డాయి. అలాంటి దళితులకు వ్యతిరేకమైనటువంటి విధానాలతో ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉండి ఇలాంటి పాలన కొనసాగిస్తున్నారని చెప్పి అనేకమైనటువంటి విమర్శలు రావడం. రాష్ట్రంలో వైసీపీ పాలనలో పేద, బడుగు, బలహీన వర్గాలు దోపిడీకి గురయ్యాయని, వైసీపీని ఓడించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీల కూటమి అభ్యర్థులు తెలియజేశారు. తిరుపతి జిల్లా సూళ్లూరుపేటలో వారు మీడియాతో మాట్లాడుతూ కూటమి విజయంతోనే రాష్ట్రం అభివృద్ధిని సాధిస్తుందన్నారు. సూళ్లూరుపేట నియోజకవర్గ జనసేన అభ్యర్థిని గెలిపించాలని వారు కోరారు. జనసేన, టీడీపీ, బీజేపీ ఒక కూటమిగా ఏర్పడి ఆంధ్ర రాష్ట్ర ఎన్నికల్లో పోటీ పడనున్నాయి. మేమందరం కలిసి కట్టుగా ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని స్థాపించేందుకు జనసేన, బీజేపీ నాయకులైతేనేమి, కార్యకర్తలైతేనేమి, వీర మహిళలు, తెలుగు మహిళలు అందరూ కలిసి కట్టుగా ముందుకెళ్తున్నాం. దీనికి ముఖ్య కారణం మన ఆంధ్ర రాష్ట్రంలో వైసీపీ దొంగలు పడ్డారు. ఈ వైసీపీ దొంగల ముఠాన్ని తరిమి కొట్టేందుకు మేమందరం ఒక తాటి మీదకి వచ్చాం. మొన్న ఈ మధ్య నాయుడుపేటలో బాబు గారు ఒక మాట చెప్పారు, ఊర్లో ఒక దొంగ పడితేనే ఊరంతా ఒకటే ఆ దొంగను తరిమి కొడతారు, అంతేగాని మా ఇంట్లో కాదు కదా పడింది, మా ఇంట్లో కాదు కదా పడింది అని చెప్పి ఎవరు గమ్మున ఉండరు, మనకి ఇన్ని తగాదాలు ఉన్నా. అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రంలో పడిన వైసీపీ దొంగల ముఠాన్ని తరిమి కొట్టేందుకు ఈరోజు జనసేన, టీడీపీ, బీజేపీ ఒక తాటి మీదకి వచ్చి వాళ్ళు తరిమి కొట్టే క్రమంలో మేమందరం శక్తి వంచన లేకుండా పనిచేస్తాం. కార్యకర్తలందరూ శక్తి వంచన లేకుండా పనిచేస్తారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. సూళ్లూరుపేట స్థానికంగా ఉన్న సమస్యల మీద మనం మన అభ్యర్థుల దృష్టికి తీసుకొచ్చి తద్వారా కేంద్రం కానీ రాష్ట్రం కానీ దాని మీద దృష్టి సారించే విధంగా చిన్న నాయకుల కాడి నుంచి, కార్యకర్తల కాడి నుంచి ఎన్డీఏ ప్రభుత్వాన్ని నిర్మించుకొని మనం సాధించుకోవడం తరుణంలో ఈ ఎలక్షన్ ని ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలా. నెల్లూరు విజయశ్రీ గారు గెలిస్తే మినిస్టర్ అయ్యే ఛాన్స్ ఉంది, వరప్రసాద్ గారు గెలిస్తే కేంద్ర మినిస్టర్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇద్దరు మంత్రులు అయినప్పుడు మన నియోజకవర్గం కానీ, మన పార్లమెంట్ నియోజకవర్గం కానీ అభివృద్ధికి చాలా దోహదపడే అవకాశం ఉంది. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎండల తీవ్రత క్రమంగా పెరుగుతోంది. ఈ రోజు పార్వతీపురం, మన్యం జిల్లా కొమరాడలో తీవ్ర వడగాల్పులు వీచాయి.
రేపు 5 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 253 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉన్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనా తెలియజేశారు. ఎండ దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వీలైనంత వరకు ఇంట్లోనే ఉండాలని, వృద్ధులు, గర్భిణీలు, బాలింతలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎండ తీవ్రతకు గురికాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. తరచుగా కలిపిన మజ్జిగ, ఓఆర్ఎస్ కలిపిన ద్రావణాలు తీసుకోవాలని సూచించారు. వడదెబ్బ తగిలితే తీవ్ర తలనొప్పి, తల తిరగటం, తీవ్రమైన జ్వరం వంటి లక్షణాలు కనిపిస్తాయని వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు. మేమంతా సిద్ధం బస్సు యాత్రలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ఆరోపణలను ఖండిస్తున్నట్లు బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోలా ఆనంద్ తెలిపారు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం వేసిన జాతీయ రహదారులపై వెళుతూ సిద్ధం సభలకు హాజరవుతున్న జగన్మోహన్ రెడ్డి బీజేపీని విమర్శించడం విడ్డూరంగా ఉందన్నారు. పెన్షన్ల విషయంలో కూటమి పార్టీలపై జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ఆరోపణలు అర్థరహితమన్నారు. ఎవరైతే పింఛన్దారులు వాళ్ళందరినీ ఆదుకోండి, వాళ్ళ ఇళ్ల కాడికి పోయి ఇవ్వండి, వయసు అయిపోయిన వాళ్ళకంతా కూడా వారందరూ కూడా ఇంటి దగ్గరికి వెళ్ళి మీ అధికారుల ద్వారా పంపిణీ చేయమని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు మీరు చేసే యాత్ర ఒకసారి మీ ఆర్ఎన్బి రోడ్ల మీద పోండి, మీ పంచాయతీరాజ్ రోడ్ల మీద పోయి యాత్ర చేయాలి. మీరు నరేంద్ర మోడీ వేసిన అద్భుతమైన రహదారుల మీద కదా మీరు యాత్ర చేసేది, అవునా కదా? మీరు దయచేసి ఎక్కడైనా కూడా చూడండి, మీరు ఆయన చేస్తున్న యాత్రని, ఆయన బుల్లెట్ ప్రూఫ్ బస్సు, ఎన్నో కోట్ల బస్సు, అది అదరకుంటా మెదరకుంటా ఓన్లీ నేషనల్ హైవేస్ నరేంద్ర మోడీ చేస్తున్న రహదారుల మీదనే యాత్ర జరుగుతూ ఉంది. అంటే అద్భుతమైన రోడ్లు కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన రోడ్ల మీద పోతే తెలుస్తుంది అదే అభివృద్ధి అంటే ఏంటనేది. ఏమే ఊరికి అబద్ధాలు చెప్పి దుర్మార్గాలు చెప్పి, ఈ మధ్య ఒక చిత్తూరులో పోయినా నేను ఒక అదేంటది తమిళనాడు బార్డర్లోకి గుడి. విద్యార్థులు చట్టాలపై అవగాహన పెంచుకున్నప్పుడే సమాజంలో జరుగుతున్న అన్యాయాలను ప్రశ్నించగలరని చిత్తూరు జిల్లా సీనియర్ సివిల్ జడ్జి డాక్టర్ ఐ కరుణ్ కుమార్ తెలియజేశారు. స్థానికంగా ఉన్న ఒక ప్రైవేటు పాఠశాలలో గుడ్ టచ్ బ్యాడ్ టచ్ చట్టాలపై అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ విద్యార్థులు చట్టాల పట్ల అవగాహన పెంచుకుంటే భవిష్యత్తులో మంచి పౌరులుగా ఎదుగుతారని, తద్వారా నవ సమాజం ఏర్పడుతుందన్నారు. ఒక నూతన అంశం అని మీ అందరికి తెలియజేస్తున్నాను. అయితే ఏంటంటే ఈ గుడ్ టచ్ బ్యాడ్ టచ్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ పిల్లలు ఏ సర్కమ్స్టాన్స్లో దాన్ని గుడ్ టచ్ అంటారు, ఏ సర్కమ్స్టాన్స్లో ఏ పరిస్థితుల్లో దాన్ని బ్యాడ్ టచ్ అనాలి అంటే అన్న దాన్ని జడ్జిమెంటల్గా వాళ్ళకి బోధించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పిల్లలు ఇక్కడ కేశవరెడ్డి స్కూల్లో చదువుతున్నటువంటి పిల్లలందరూ కూడా అసలు పెద్దవాళ్ళకే తెలియని అనేకమైనటువంటి అంశాలని వాళ్ళు చెప్పటం. ముఖ్యంగా నేను ఒక ప్రశ్న వేశాను పిల్లలు, లైసెన్స్ అంటే ఏంటంటే పర్మిషన్ అని అంటాం. అది వండర్ఫుల్ ఆన్సర్. కాబట్టి ఇలాగ పిల్లల్లో ఈ చైతన్యం. క్యూ లైన్లలో నిలబడి పింఛన్లు తీసుకునే రోజులను వృద్ధులు మరిచిపోయి చాలా రోజులైందని, అయితే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఓట్ల కోసం రాజకీయాలు చేసి తిరిగి పింఛన్దారులను ఎండలో తిరిగేలా చేస్తున్నారని వైసీపీ నేత కొడాలి వెంకటేశ్వరరావు అన్నారు. గుడివాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ పింఛన్ కోసం ప్రభుత్వ కార్యాలయాల వద్ద గంటల కొద్దీ నిలబెట్టి వృద్ధులు, వికలాంగులు, వితంతువుల ఆత్మగౌరవాన్ని రోడ్డుపాలు చేశారన్నారు. రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, అగ్రకుల పేదలు ఇలా ప్రతి ఒక్కరూ ఆత్మగౌరవంతో జీవించే రోజులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకువచ్చారన్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల ఆశీస్సులు మెండుగా ఉన్నాయి. మేము బజార్లో తిరిగినప్పుడు ఈ రోజు ఒకటే చెబుతున్నారు, మా కొడుకు జగన్మోహన్ రెడ్డి గారు, మా అబ్బాయికి మేము ఓటేస్తాం, మా బిడ్డకు మేము ఓటేస్తాం, మమ్మల్ని ఈ స్వతంత్ర. రాయలసీమ ఉద్యమ నేత ప్రొద్దుటూరు పూర్వ శాసనసభ్యులు దివంగత డాక్టర్ ఎంవి రమణారెడ్డి సాగునీటి అవసరాలపై ఎంతో అవగాహనతో ఉండేవారని వైసీపీ కడప ఎంపీ అభ్యర్థి వైఎస్ అవినాష్ రెడ్డి తెలిపారు. ప్రొద్దుటూరులో డాక్టర్ ఎంవీఆర్ 80వ జయంతి కార్యక్రమంలో ఎంపీ మాట్లాడుతూ రాష్ట్రంలో వ్యవసాయ రంగం అభివృద్ధిని ఆయన ఎంతో కాంక్షించేవారని, సాగునీటి ఎద్దడితో రైతులు ఎదుర్కొనే ఇబ్బందులపై ఆయన నిరంతరం పోరాటం చేశారన్నారు. అభిమానులకు మనస్ఫూర్తిగా ఆయన జన్మదిన శుభాకాంక్షలు మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. డాక్టర్ ఎంవీఆర్ గారి జన్మదిన శుభాకాంక్షలు. డాక్టర్ ఎంవీఆర్ రాజ్యసభకు ఇటీవల ఎన్నికైన 14 మంది సభ్యులు ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు. ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కడ్ కొత్త ఢిల్లీలోని పార్లమెంట్ హౌస్లో నిర్వహించిన కార్యక్రమంలో సభ్యుల చేత ప్రమాణం చేయించారు. ఆంధ్రప్రదేశ్ నుంచి నూతన సభ్యులుగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వైవి సుబ్బారెడ్డి, మేడా రఘునాథరెడ్డి, గొల్ల బాబురావులు ప్రమాణ స్వీకారం చేశారు.
అలాగే రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్, కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ కూడా ఈ రోజు ప్రమాణ స్వీకారం చేశారు. లోక్సభ ఎన్నికలకు సంబంధించి 2వ విడత నామినేషన్లు దాఖలు చేసేందుకు ఉన్న గడువు ఈ సాయంత్రంతో ముగిసింది. 2వ దశలో ఔటర్ మణిపూర్ లోక్సభ నియోజకవర్గంలోని కొంత ప్రాంతంతో పాటు 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 88 లోక్సభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఔటర్ మణిపూర్ నియోజకవర్గంలోని కొంత భాగానికి తొలి దశలో ఎన్నికలు జరగనున్నాయి. కేరళలో 20 సీట్లు, కర్ణాటకలో 14 సీట్లు, రాజస్థాన్లో 13 సీట్లు, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్రలో 8 సీట్లు, మధ్యప్రదేశ్లో 7 సీట్లు, అస్సాం, బీహార్లో 5 సీట్లు, పశ్చిమ బెంగాల్, ఛత్తీస్గఢ్లో 3 సీట్లు, మణిపూర్, త్రిపుర, జమ్మూ కాశ్మీర్లో ఒక్కో సీటుకు 2వ దశలో ఏప్రిల్ 26న పోలింగ్ జరగనుంది. జమ్మూ కాశ్మీర్ మినహా అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో నామినేషన్ల పరిశీలన రేపు జరగనుంది. జమ్మూ కాశ్మీర్లో ఏప్రిల్ 6వ తేదీన పరిశీలన జరగనుంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.